నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో పెట్రోల్ డబ్బాలతో సర్పంచుల నిరసన. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని ఆవేదన. రైతుల పక్షాన తాను పోరాడుతానన్న మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 ఇవ్వాలని డిమాండ్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో విచిత్ర సంఘటన. గాయానికి ఫెవిక్విక్తో వైద్యం చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు. పంట నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో సర్పంచుల పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదు. దీంతో సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. బిల్లులు చెల్లించాలంటూ సర్పంచులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించడం లేదు. కొందరైతే అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలంటూ జగిత్యాల జిల్లాలో సర్పంచులు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. జగిత్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బిల్లు రావడం లేదని సర్పంచులు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక అప్పుల పాలయ్యామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా అధికారులు డైవర్ట్ చేశారని మండిపడ్డారు. సర్పంచులకు స్వేచ్ఛా పవర్ లేదా అని ప్రశ్నించారు. ఒక్కో సర్పంచ్కి 30 నుంచి 40 లక్షల బిల్లులు రావాలని, 4 నెలల నుంచి సఫాయి వాళ్ళు పనులు చేస్తున్నారని, బిల్లులు ఇవ్వకపోతే వాళ్లకు జీతాలు ఎలా ఇవ్వాలని నిలదీశారు. కరెంటు బిల్లులు ఎలా కట్టాలని ప్రశ్నించారు. అయ్యో సీను పనిచేస్తుంది. వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇచ్చుడు? 4 నెలల నుంచి జీతం లేదు, వాళ్ళు పనికి రానట్టు. ఒకటి వాళ్ళకి జీతాలు మేము ఏడుకెళ్ళి ఇచ్చు చెప్పండి. మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు. ఎట్లా ఒకటి కరెంటు బిల్లు కట్టమని అంటున్నారు. ఎట్లా కట్టుడు? మాకు ఇక్కడ డబ్బులు వస్తలేదు. అవి ప్రత్యేకించి డబ్బులు కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కట్టుడు? ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి పని చేస్తున్న డబ్బులు వస్తలేదు. ఇప్పుడు మేము 4 నెలల గ్రామ పంచాయతీ నుంచి ఈ సిసి రోడ్లు డబ్బులు వచ్చేటి ఉన్నాయి. ఏపీ రెడీ పెట్టుకున్నాం. ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. చెప్పు కొట్టిస్తారు. చెట్లు కొట్టించే అధికారం మనకి ఎక్కడి అందుకని నేను పెట్టాలి. ఈ అధికారంతో చెప్తుంది రోజు చెప్తుంది. ఆడి ఉండి ఒక మీటింగ్ పెట్టుకొని మేము తీర్మానం చేసుకున్న పైసలే తీసుకుంటా అంటున్నాం. మేము ఏదో ఉట్టి పైసలు తీసుకున్నా అంటలేము. మేము ఈ చేసిన డబ్బులు కూడా ఏది సీసోలు చేసినాం. అవి డబ్బులు లేవు. ఒక్కొక్క సర్పంచ్కి 40-50 లక్షలు రావాలి. పల్లె సర్పంచులు మా మండలం 29 మంది సర్పంచులు ఉన్నారు. 30 లక్షల రూపాయలు రికార్డు చూపిస్తాం మేము. దాన్ని ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు ఉంటుంది? మాకు మా అధికారులు మాకు 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు పనులు లేవు. ఇప్పుడు మేము చేసుకున్నామంటే 2 సంవత్సరాల నుంచి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా బతుకుతాం? సర్పంచులని సార్ విలువనే లేదు. అయ్యో సీను మొత్తం అమ్ముకుంటే పెట్టుకుంటాం. నాకు చెప్పండి. మిత్రులకు, ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపు సర్పంచ్ ఎన్నికై మేము 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామ స్వరాజ్యం అన్నారు.
పొమ్మని చెప్పలేవా మీతో మేడం మాట్లాడు అయిపోయింది ఒకటే నిమిషం అయిపోయింది మేడం అరే నేను తిప్పుతున్నా చెప్పు 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 చెప్పన్నా. ఈరోజు సర్వస్వ సభకు వచ్చిన నాయకులకు పార్టీలకు నమస్కారాలు. మా ఇబ్బంది ఏంటంటే దాదాపు 5 సంవత్సరాలు అయింది మాకు దాదాపు వచ్చి ఈ వరకు పైసా మాకు ఇబ్బందులు ఉన్నాయి. మాకు జీతాలు లేవు, మా నిధులు లేవు. ఒక్కొక్కరికి 50 లక్షలు మాకు అప్పు ఉంది. చాలాసార్లు ఎమ్మెల్యే గారికి విన్నవించినాం, కలెక్టర్ విన్నవించినాం, మన మొన్న మంత్రి గారు కూడా విన్నవించాం. దయచేసి మా సమస్యలు పట్టించుకోవాలి, మాకు మొత్తం నిధులు శాంక్షన్ చేయాలని మేము మనం కోరుకుంటున్నాం. చాలాసార్లు ఇవాళ చేసేసినాం, ఇవాళ మీరు ధర్నాకు దిగుతున్నాం. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. పాత్రికేయుల మిత్రులకు మన నమస్కారం. తప్పకుండా దీనికి ప్రభుత్వానికి చేరవేయాలని మనం చేస్తున్నాం. బిల్లులు వచ్చేంత వరకు చెప్పాను. నమస్కారం. మీడియా మిత్రులకు అటెండ్ అయినటువంటి మా సర్పంచ్లకు అందరికీ నమస్కారం. వాస్తవంగా మా లక్ష్మీపూర్ గ్రామం నాకు 38 లక్షల రూపాయలు రావాలి. ఇప్పుడు ఎంబీని గారు కూడా చేసి ఉన్నా. ప్రస్తుతంగా మొన్న వచ్చిన SC/ST నిధులు, జనరల్ ఫండ్ నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా తీసుకుని ఇస్తలేరు ఈ మండల వీసులు అధికారులు. ఎందుకంటే నేను ఎంపీని గారు చేసిన డబ్బులు తీసుకుంటా అంటే ఎంపీని అడగాలి, ఎంపీడీని అడగాలి. మీరు అడిగినాకనే డబ్బులు తీసుకోరు అంటే మాకు స్వేచ్ఛ లేదా సర్పంచ్లకు? అసలు మాకు పవర్ లేదా? మాకు ఎందుకు ఇచ్చారు ఈ సర్పంచ్ల అధికారాలు? గవర్నమెంట్ మాకు తీసుకున్న అధికారాలు మేము గుట్టిగా ఏదో రికార్డు చేసుకొని పెట్టుకున్నాం కాదు. మా బాడీ ఉండి ఒక మీటింగ్ పెట్టుకొని మేము తీర్మానం చేసుకున్న పైసలే తీసుకుంటూ అంటున్నాం. మేము ఏదో ఉట్టి పైసలు తీసుకున్నాం అంటలేము. మేము ఈ చేసిన డబ్బులు కూడా ఏది సీసీలు చేసినాం, అవి డబ్బులు లేవు. ఒక్కొక్క సర్పంచ్కి 40-50 లక్షలు రావాలి. సర్పంచులు ఎంతమంది ఉన్నారు? మా మండలం 29 మంది సర్పంచ్లు ఉన్నారు. గ్రామానికి 30 లక్షలు ఉన్నాయండి. 30 లక్షల రూపాయలు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా రైతుల పక్షాన నేను పోరాడతానని మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతారంటే అవి కలలుగానే మిగిలిపోయాయన్నారు. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని చెప్పారని, వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రకటిస్తామని చెప్పి 50 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇస్తామన్నారని, 10,000 సరిపోవు, ఎకరాకు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజపట్టణంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఫెవిక్విక్తో వైద్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేలా చేసింది. రెయిన్బో ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. రాయచూరు పట్టణానికి చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులకు కుమారుడు ప్రవీణ్ బాలుడికి ఎడమవైపు కనుబొమ్మపై గాయమై రక్తస్రావమైంది. అతడిని స్థానిక రెయిన్బో ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షణ అనంతరం కింది స్థాయి సిబ్బంది చికిత్స చేస్తున్న క్రమంలో బాలుడు నొప్పి భరించలేక ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో ఇది గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా చూసి విస్తుపోయారు. తండ్రి లోపలికి వెళ్ళగా ఫెవిక్విక్తో వైద్యం చేస్తున్న తీరును ప్రశ్నించాడు. బయోపిల్ ఉపయోగించాలి కానీ ఫెవిక్విక్ ఎలా ఉపయోగిస్తారంటూ వైద్యం చేస్తున్న వారిపై మండిపడ్డారు. పొరపాటున కంట్లో పడితే కళ్ళు పోయేవి కదా అని మండిపడ్డారు. ఫెవిక్విక్తో ఎందుకు వైద్యం చేశారని ఆసుపత్రి డాక్టర్ నాగార్జునను బాలుడి తండ్రి నిలదీశాడు. ఫెవిక్విక్తో తన కొడుక్కి వైద్యం చేసిన తీరును ఆసుపత్రి సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. అనంతరం బాలుడిని పట్టణంలో మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మొదట చేర్పించిన ఆసుపత్రి వైద్యులు గాయంపై ఫెవిక్విక్ చేసినట్లు గుర్తించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎస్ఐ నరేష్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మీరు ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి అని ఎస్ఐ నరేష్ ఉచిత సలహా ఇవ్వడంతో బాలుడి తండ్రి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఫెవిక్విక్ వేసేసి స్టిచ్చెస్ వేస్తానంటే స్టిచ్చెస్ చెప్తూ వేయి మరి ఇది నడవచ్చారంటే బయోసీల్ చెప్పాను నేను మీకు చెప్పింది బయోసీలు మీకు తెలవకుండా ఎందుకు పంపారు సార్ డ్రెస్సింగ్ చేయమని మీకు తెలవకుండా ఇలాగే చేశారా? మీకు ట్రైనింగ్ ఇలాగే ఇచ్చారా? మీరు మెడిసిన్ చేశారు కదా, ఆర్ఎంపీ డాక్టర్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నారా ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకుని? పిల్లడికి ఏమన్నా అవుతుంది? ఏమవుతుంది? కళ్ళు పొద్దున్న అప్పుడు నువ్వు చదువుతారా? రాసి ఒక బండి మీద కళ్ళు పోతాయి. నా కొడుకు కళ్ళు పోతే నువ్వు రాసిస్తావా? నువ్వు చెప్పు, నువ్వు రాసిస్తావా? ఎవరు రమ్మంటావు? రమ్మను, చూసుకుంటాను. నా కొడుకు పీకుతాడు చూస్తాను. కర్ణాటక ఎమ్మెల్యే ఎంపీని రప్పిస్తాను. నాకు పలుకుబడి లేదనుకుంటున్నావు ఏంటి? మీ ఊరికి వచ్చామని ఇలా నగరాలు హాస్పిటల్లో డాక్టర్ యాజ్ ఏ డాక్టర్ మీరు ఏం చేయాలి తెలుసా? బతికితానికి చూడాలి, సంపేతానికి చూస్తున్నారు మీరు పిల్లల్ని. ఇలాగైనా ఫెవిక్విక్ వేసేది? ఇగో ఈ స్టాఫ్ అంతా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక మీద ఇక్కడ పెట్టుకునేది నువ్వు. ఈ స్టాఫ్ అంతా లోపలికి వెళ్ళవుంది, నన్ను బయటికి గంటి లోపల ఫెవిక్విక్ అంటించారు. ఇది మీ స్టాఫ్ మొత్తం. ఇగో ఈ నా కొడుకు, ఈ ముగ్గురు కరెంట్ లేకపోతేనే లోపల లైట్ వేసుకుని ఎందుకు చేయాలి? కరెంట్ లేదు, లోపల లైట్ ఎందుకు వేసుకుని చేయాలి? ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో కలిసి మాట్లాడారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఆదుకునే పరిస్థితి లేదని, కనీసం సీఎం కానీ మంత్రులు కానీ వచ్చి పరామర్శించే పరిస్థితి లేక రైతులు దిక్కులేని వారయ్యారన్నారు. కౌలు రైతులు ప్రస్తుత పంట నష్టంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆంధ్ర రాష్ట్రం ఆత్మహత్యల్లో ఊహించని స్థానానికి వెళ్తుందన్నారు. రబీకి ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదని చంద్రబాబు ఆరోపించారు. తడిచిన ధాన్యం ప్రభుత్వమే కొనాలని, రైతులకు మద్దతు ధర ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని భయపెట్టి రాజ్యాలను ఏలలేరన్నారు. రైతులపై కేసులు పెడితే తాట తీస్తామని హెచ్చరించారు.
చెప్తారు కదండి. ఏం రావా విజువల్ ఏమో ఎట్లట్టుంటే వెనక్కిరా రాజశేఖర్ రాజశేఖర్ వెనక్కిరా అమౌంట్ రావట్లేదు సీఎంఆర్ అయితే 15-30 అన్నారండి. సీఎంఆర్ అవ్వట్లేదండి, సీఎంఆర్ కొట్టట్లేదండి. మన ఆర్థిక సీఎంఆర్ ఆన్లైన్ అవ్వట్లేదు అన్నారండి. అనుకోండి 1000 రూపాయలు పట్టేస్తారండి. ఆడ బడ్డీ తీసుకోవాలి 9 రైతు పండించిన పంట మొత్తం క్వింటాల్ 15 రూపాయలు మీరు ఇచ్చి తీరాలి. అది మీ బాధ్యత. ఇస్తారా లేదా చెప్పమని మీ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కౌలు రైతులు ఆదుకోకపోతే ఆయనకు ఆస్తులు లేవు, భూములు లేవు. ఏమంటారా కౌలు రైతు ఆత్మహత్య చేసుకోవాలి. ఈ రోజు కౌలు రైతు వల్లనే మొన్న కరోనా వస్తే ఆ కరోనాలో కూడా దేశానికి అన్నం పెట్టాడంటే కౌలు రైతు. ఈ రోజు అన్నమో రామచంద్ర గారు నా ప్రాణం కాపాడుకోవాలి, నాకు జరిగి రేపు రాబోయే నా అప్పుల వాళ్ళ దగ్గర ఉండే బాధ నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచిస్తామంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా దగ్గరికెళ్ళు సమస్య పరిష్కారం చేయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అది రైతు ప్రభుత్వం, ఇది రైతుల దగా ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. అందుకే నాకు బాధ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. భయం బయట వస్తుందని నేను వచ్చేదారిలో మాత్రం ఎక్కడికక్కడ పరిగెత్తున్నారు. ఏం పరిగెత్తారు? ఉప్పుగంత వేస్తున్నారు. కొంటారా లేదు చెప్పండి, నిర్దిష్టమైన పాలసీ చెప్పండి. ఈ రోజు కళ్ళాల్లో ఉండే రైతాంగం వరి ధాన్యం, తడిచిపోయిన ధాన్యాన్ని ఏం చేస్తారు? మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఏం చేస్తారు? ఏదైతే బ్రోకన్ రైస్ అనే పేరుతో మీ ఇష్ట ప్రకారం 100 రూపాయలు అవుతుందన్నారు. జైల్లో పెడతారు. మేము మళ్ళా బయట రాలేము, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అతను అంటాడు. చనిపోవడం, ఆత్మహత్య చేసుకొని, లేకపోతే వ్యవసాయం మానేసి ఇంట్లో పడుకోవడం తప్ప వేరే మార్గం లేదనే పరిస్థితికి వచ్చారంటే అంటే ఇక్కడ కూడా చూస్తున్నా. మళ్ళీ మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, కార్యకర్త కానీ నాయకులు కానీ ప్రజలకు అండగా ఉండండి, రైతులకు అండగా ఉండండి. రైతుల్లో కూడా ప్రత్యేకంగా కౌలు రైతుకు అండగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా రైతాంగం కూడా ఆలోచించుకోవాలి, కౌలు రైతులు ఆలోచించుకోవాలి. అందరం కలిసి పోరాడదాం, మన హక్కులు సాధిద్దామని చెప్పి మరొకసారి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జైల్లో పెడతారు. మేము మళ్ళా బయట రాలేము, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అతను అంటాడు. చనిపోవడం, ఆత్మహత్య చేసుకొని, లేకపోతే వ్యవసాయం మానేసి ఇంట్లో పడుకోవడం తప్ప వేరే మార్గం లేదనే పరిస్థితికి వచ్చారంటే అంటే ఇక్కడ కూడా చూస్తున్నా. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ అన్నారు. నారాయణపేట జిల్లా దామరిగిద్ద వద్ద కానకుర్తి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలలో భాగంగా జిల్లా కార్యదర్శి గోపాల్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకానికి 20% నిధులు తగ్గించి గ్రామీణ ప్రాంతాల ప్రజల కడుపు కొడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో పేదలు మరింత పేదలుగాను, ధనవంతులు మరింత సంపన్నులుగా అవుతున్నారన్నారు.
ఇది పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఏ పార్టీలో ఉన్నా పనిచేసే కార్మికులు ఎవరైనా శ్రమజీవులు, చాలా మంది ఎవరైనా రాజకీయాలు పనిచేస్తున్నది టీఆర్ఎస్ కాంగ్రెస్ దీన్ని కూడా పాల్గొనాలని కూడా గౌరవం ఉంటుంది. వాస్తవం ఈ జెండా ఏర్పడిన చరిత్ర కూడా మనకు తెలియాలి. ఇంతకుముందు మూలక కొంత చెప్పాడు. అమెరికా అనే దేశం మీద అందరి పేరు ప్రపంచంలోని బాగా బలమైన దేశం అమెరికా దేశం, పైసలున్న దేశం. ఆ దేశంలో చికాగో అనే నగరంలో 15వ ఆర్థిక సంఘం నిధులను అన్ని మండలాలకు ఇస్తామని, మండలాల వారీగా నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. అనంతపురం జెడ్పీలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు. ప్రతిపాదనలు పంపని కారణంగా కొన్ని మండలాలకు నిధులు మంజూరు చేయలేదని, వెంటనే ప్రతిపాదనలు పంపి నిధులు పొందాలని ఆయా మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలను కోరారు. కార్పొరేషన్ 15 ఫైనాన్స్ లో డబ్బు ఏదైతే జెడ్పీకి పైన రిలీజ్ అవుతుందో అందరికీ కూడా సమానంగా పంచుతామని సమావేశంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా సమానంగా వస్తుంది. ఏ ఒక్కరు కూడా ఎంత పర్సెంట్ రావాలి, రూపాయలు వస్తే అందరికీ సమానంగా డివైడ్ చేస్తాం. 100 రూపాయలు వస్తే అందరికీ కూడా సమానంగా డివైడ్ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరు కూడా దయచేసి మాకు నిధులు రాలేదు అనే అసంతృప్తిలో ఉండకూడదు. ఇక పైన ఈ విషయం ఇక్కడే డ్రాప్ చేసి సభలో వెళ్ళిపోతాం. రైట్? ఒకసారి కలెక్టర్ అలా ఒక్క నిమిషం కూర్చోండి. ఓకేనా? 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 డెఫినెట్ గా ఎవరికైతే రాలేదు సమాచారం అయితే అందించినాం. బట్ మనమైతే ఇక పైన కలెక్టర్ గతంలో ఎన్ని జరిగేది అందరికీ ఈక్వల్ ఫండ్ సార్. జెడ్పీకి సంబంధించి మనకి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ జరిగిందో గౌరవ జిల్లా మంత్రివర్యులు గారు శ్రీ చరణ్ గారు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంచుకోవడం జరిగింది. మనకి జిల్లా అధ్యక్షత వహించారు జెడ్పీ చైర్పర్సన్ గారు పూజా గారు. ఇతర జిల్లా నుంచి ఇచ్చేస్తున్నారు. అందరూ కూడా ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. ముఖ్యంగా కూడా జిల్లాకు సంబంధించి ఏవైతే జెడ్పీ నిధులకు సంబంధించి విడుదల చేయాలని చెప్పని కొందరు సభ్యులు కోరడం జరిగింది. సో 15th ఫినాన్స్కి సంబంధించి ఇతర జెడ్పీ నిధులకు సంబంధించి కూడా త్వరితగతిన నిధులు విడుదల చేస్తే మరి పనులు ఏవైతే జరుగుతున్నాయో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మండలాల్లో అట్లా తదుపరి జిల్లా వ్యాప్తంగా కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని సభ్యులు కోరడం జరిగింది. సో అదేవిధంగా మరి ముఖ్యంగా కూడా మనం ఈరోజు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ హౌసింగ్ సంబంధించి కూడా అజెండాలో చర్చించడం జరిగింది. దానికి సంబంధించి కూడా గౌరవ సభ్యులు కొన్ని సమస్యల్ని ముందుంచారు అండ్ అవన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకి ఏదైతే వాటర్ గేమ్స్ ఇచ్చారో దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు లేవదీయడం జరిగింది. సో దానికి కూడా సంబంధించి ఎంక్వైరీ చేసి ఎన్ని యూటిలిటీలో ఉన్నాయి ఏంటి అనేది కూడా నివేదిక ఇవ్వాలని చెప్పని సంబంధిత శాఖ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ ఏదైతే మనకి ఇప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఇంకా ఎక్కడైనా ఇల్లు పట్టాలు ఇంకా కూడా యువత దగ్గర కూడా ఇల్లు పట్టాలు కావాలని కోరడం జరిగింది. ఈ 100% సాచురేషన్ కాబట్టి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇంకా కూడా ఎవరైనా మెట్టుకోవాల్సింటే వాళ్ళకు కూడా పట్టాలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం వేటపల్లంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా వేట్లపాలెంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యంని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ధాన్యం ఎలా ఉన్నా కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రతి ఆర్బీకేలో 5,000 సంచులు ఏర్పాట్లు చేశామని, సంచులు లేవనే అవకాశం లేకుండా చూస్తున్నామన్నారు. ఇక్కడ లేవు. సో మనం ఏం చెప్పామంటే ఈ కొనుగోలు స్టార్ట్ అయ్యే ముందునే ప్రతి ఆర్బీకేలో 5,000 సంచి ప్లేస్ చేయడం జరిగింది. ఆ లెక్కలు కూడా మనం తీసుకున్నాము, ఉంది. ఎక్కడెక్కడ నేను వెళ్ళిన చోట కూడా ఎక్కడి నుంచి కూడా రైతులు సంచులు లేదు అని దృష్టికి వస్తే ఇమీడియట్లీ మనం రియాక్ట్ అయ్యాము. మళ్ళీ ఏదైనా క్యాప్ వస్తే కూడా చూడడం జరిగింది. కానీ రైతులకి సంచులు లేదు అనేది లేదు. ముందు ఏంటంటే సంచులు లెక్కలు మనం పెట్టుకోకుండా ఎవరు వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళము, వాళ్ళు బయట మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉండేది. సో ఇప్పుడు ఆ మిస్యూజ్కి అవకాశం లేకుండా ఓన్లీ రైతుకు మాత్రం సంచిస్తాము. రైతు ధాన్యం మాత్రమే వాడుకొని పీపీసీ ద్వారా ఇచ్చే ధాన్యం మాత్రమే మనం కోఆర్డినేట్ చేయాలన్నప్పుడు కొంచెము
బయట వ్యక్తుల నుంచి ఈ అపప్రచారం జరుగుతూ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాకు సంచుల కొరత లేదు. ఎక్కడైనా నిజంగా జరిగింది, ఇప్పుడు ఈరోజు 5,000 బస్తాలు వెళ్ళిపోయాయి కాబట్టి కలెక్టర్ గారు ప్రత్యేకంగా నరేగా కింద ఎక్కడైనా జట్టు ఇష్యూస్ ఉంటే నరేగా నుంచి మనకు డైవర్ట్ చేసి ఫార్మర్కి హెల్ప్ చేయడానికి పంపండి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేజర్లీ మన జిల్లాలో దాదాపుగా ఒక 1500 ఎకర్స్ దాకా వాటర్ లాడ్జింగ్ జరిగింది. అవన్నీ కూడా నరేగాల వర్కర్స్ సహకారంతో మనం ఆల్రెడీ టైఅప్ చేసుకుని క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మనకి రేపు కూడా తుఫాన్ వస్తుంది అని ఒక ఛాన్సెస్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకి ఎంతో కొంత మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రెషింగ్ ఫ్లోర్లో ఉన్న ప్యాడీ, అలాగనే మనకి అదర్ ఇష్యూస్ ఉన్న ప్యాడీని కూడా మనం మూమెంట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితిలో రైతుకి ప్రాబ్లం లేకుండా అధికారం కంప్లీట్లీ అడ్మినిస్ట్రేటివ్ మషినరీకి ఫీల్డ్లో పెట్టేసి కోఆర్డినేట్ చేయడానికి రెడీ. సార్, రైతు ఒక చిన్న గోడు వినిపించుకుంటున్నారు సార్. ఉన్న రైతు భూమి ఆల్రెడీ చేసుకున్న ధాన్యాన్ని సరైన గిట్టుబాటు ధర లేదని ఆవేదన చెందుతున్నారు సార్. మోర్ దెన్ అండ్ సంచులు కూడా ఇవ్వట్లేదని ఆవేదన బలంగా వినిపిస్తున్నారు సార్. ఈ కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముఖ్యంగా ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో సార్. దాని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది సార్? మనకి చూస్తే అండి మన జిల్లాలో 150 మిల్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్లోని చిన్నారుట్ల సమీపంలో దయ్యాల మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 20 మందికి పైగా గాయాలయ్యాయి. వీరంతా మల్లన్న దర్శనార్థమై శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు 198 సిబ్బంది గాయపడిన వారిని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. गाड़ी आ रही, दूसरी गाड़ी आ रही। चलो 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 जाता जाता चलो। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో పెట్రోల్ డబ్బాలతో సర్పంచుల నిరసన. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని ఆవేదన. రైతుల పక్షాన తాను పోరాడుతానన్న మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 ఇవ్వాలని డిమాండ్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో విచిత్ర సంఘటన. గాయానికి ఫెవిక్విక్తో వైద్యం చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు. పంట నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.